హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మేము ఫస్ట్ టైం అంటే కొత్త ఇంట్లోకి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే అన్నమాట. నేను పరవాన్నం అయితే ఉండేనమాట. ఆ వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. గుర్తుగా షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు నచ్చితే చివరిదాకా చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ మన ఇంట్లో ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత పరవాన్నం అయితే కుక్ చేసేసి దేవుడికి ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి కదా. నేనైతే రెడ్ పాల్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను, విశాఖ డైరీ. మనం పరవాన్నం ఇలాంటివి చేసుకునేటప్పుడు అవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ దీనికి వచ్చేసి ఇంకా 1/2 kg పైన పంచదార అండ్ షుగర్ కూడా మిక్స్ చేశాను. అండ్ పాలు మనకి బాగా పొంగాలి కదా. ఆల్రెడీ మేము గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి మేము ఇంకా షిఫ్ట్ అవ్వాలన్నమాట. తర్వాత ఇంకా మంచి రోజు చూసుకొని ఇంక పనులన్నీ అయిపోయాయి కదని చెప్పేసి షిఫ్ట్ అయ్యాం మంచి రోజు బట్టి. ఆ రోజు ఇంకా ఏదో ఒకటి స్వీట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ఫస్ట్గా మనం పరవాన్నం చేస్తాం కాబట్టి అదే చేసేసాను. నెక్స్ట్ ఇంక పాలు పొంగిపోయిన తర్వాత నేనైతే పాత బియ్యం తీసుకున్నాను, ఒక 1/2 kg తీసుకున్నాను అనమాట. గిన్నె కూడా వచ్చేసి ఇది 30 kg గిన్నె అనమాట. పరవాన్నం 6 kg నేను వండాను. 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. పాల ప్యాకెట్లు ఎప్పుడైనా సరే చిక్కగా అంటే పాలు వాటర్ ఎక్కువ వేసుకోకుండా చిక్కగా మరగబెట్టుకుంటే మంచిది అనమాట. పరవాన్నం కూడా మంచి తిక్కిగా ఉంటుంది. అండ్ ఇంకా బెల్లం అయితే ఇలాగా మెత్తగా చేసేసుకున్నాను అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాను, లాస్ట్లో మిక్స్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ పాలు మనకి బాగా అంటే మనం ముందే బెల్లం అన్నీ యాడ్ చేయకూడదు. ఫస్ట్ పాలు కొద్దిగా మనకి 3 times పొంగిపోయిన తర్వాత అప్పుడు రైస్ అయితే వేసేసాను అనమాట. రైస్ కూడా ఇంకా ఉడుక్కొచ్చేసింది. ఇంకా ఇంకో పావు గంటలో మనకి అయిపోద్దాం. కానీ ఇంకా బెల్లం కూడా నేను బాగా మెత్తగా అంటే మంచి జిగురుగా ఉంది. ఇంకా ఆ బెల్లం కూడా యాడ్ చేసేసుకొని మన ఇలాచీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాచీ వచ్చేసి కొన్ని పౌడర్ చేసుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట, ఇవి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవడం. నేను ఫస్ట్ టైం పరవాన్నం చేశాను, చాలా బాగా కుదిరిందన్నమాట. ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసి పెట్టకూడదు. ఫస్ట్ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఫస్ట్ గరిటె దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ గిన్నెతోనే మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టాలంట. అలా వడ్డిస్తే చాలా మంచిది. నేను చాలా రీల్స్ చూశాను, చాలా మంది దగ్గర విన్నాను అనమాట. నేను అదే ప్రాసెస్ అయితే ఫాలో అయిపోయాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టుగైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.